తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా రాకపోవడం బాధాకరమని మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు కోయనని బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సంఘ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఏకైక మున్నూరు కాపు వ్యక్తి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి విస్తరణలో చోటు కల్పించకపోవడం బాధాకరమన్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు మంత్రులు పునరాలోచించి మంత్రి పదవి ఖరారు చేయాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా 33 మున్నూరు కాపు సంఘాలు ఏకమై కాంగ్రెస్ అధిష్టానానికి వినతి పత్రాలు పంపించేందుకు కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశము మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారికి మంత్రి పదవిలో చోటు కల్పించకపోవడం వల్ల మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి మా కార్యవర్గ సభ్యులను బాధ వ్యక్తం చేయడం జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో అధ్యక్షులు కానీ, రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాయందు దయచేసి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి కంపల్సరీ 3rd ఫేజ్ అయిపోయింది, 4th ఫేజ్లోనన్నా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది మమ్మల్ని, మా కులాన్ని గౌరవించుకుంటూ మా సీనన్న గారికి కంపల్సరీ చోటు కల్పించాలనేదే మా కోరిక, మా ఆశ, మా అంతిమ లక్ష్యం. దీన్ని మన సీఎం గారు అలాగే గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి మా కోరిక నెరవేరుస్తారని పదే పదే ప్రార్థిస్తున్నాము. ఇట్టి కోరికను మన్నించగలరు. నిరాశ అయింది, మా కడుపు మండుతుంది, మా ఆకలి కోసం ఎవరు చెప్పుకోవాలి? ఈ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ఉద్యమం గొప్పగా పనిచేసిన ఈ కులానికి పైనాడు రాజకీయంగా ప్రాధాన్యత మేము బాధపడతా ఉన్నాం. దయచేసి ప్రజలు, ప్రజాస్వామిక వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకోవాలి. ఈ జాతి మనుగడ, ఈ జాతి ఆత్మగౌరవం కాపాడే విధంగా మరి ఇలా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ఇన్ఛార్జి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు మరి ప్రజాప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారికి మేము దయచేసి ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఇప్పుడు వచ్చే క్యాబినెట్ లో తప్పనిసరిగా ఆది శ్రీనివాస్ గారికి చోటు ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని, మా కడుపు మండలం చదవాలని చెప్పి ఈ ద్వారా మేము అందరికీ కోరుతా ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వేములవాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు గౌరవనీయులు కోయని బాలయ్య గారు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఎందుకంటే దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రలో కూడా ఏనాడు కూడా మున్నూరు కాపులు లేనటువంటి క్యాబినెట్ కూడా ఇంతవరకు చరిత్రలో లేదు. గతంలో చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రలో చూసినా మున్నూరు కాపులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా క్యాబినెట్ లో మున్నూరు కాపులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్న లక్ష్మయ్య గారు పనిచేసిండ్రు, డి శ్రీనివాస్ గారు పనిచేసిండ్రు, దానం నాగేంద్ర గారు పనిచేసి ఉన్నారు, బాజడి గౌడన్ గారు ఇదే ప్రభుత్వంలో పనిచేసిండ్రు, బండి సంజయ్ గారు ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నారు, గంగుల కమలాకర్ పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. వీళ్ళందరూ కూడా ఆయా ప్రభుత్వాలు వాళ్ళకు గౌరవం ఇచ్చినాయి. మాకు కూడా ఈ ప్రభుత్వంలో గౌరవం లేక మేము గత వారం రోజుల నుంచే తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డ, ఒక బీసీ నాయకుడు, సామాజిక కులానికి చెందినటువంటి వ్యక్తి ఆది శ్రీనివాస్ తప్ప